హాయ్ ఆల్. ఒకప్పుడు సండే కోసం వీక్ మొత్తం వెయిట్ చేసేదాన్ని రెస్ట్ తీసుకోవడానికి. అలాంటిది ఇప్పుడు సండే ఎప్పుడెప్పుడు వస్తుందా, బయట షాపింగ్కి వెళ్ళొచ్చు అనే విధంగా తయారైపోయాను. అలా ఉందన్నమాట ఇంట్లో పరిస్థితి. వీక్ అంతా ఇద్దరు పిల్లల్ని హ్యాండిల్ చేయడం అంటే మామూలు విషయం కాదు, అతి క్లిష్టమైన పరిస్థితి అనమాట. ఈరోజైతే మాకు దగ్గరలో ఉన్న క్యాంటీన్కి వచ్చాము. మంత్ ఎండ్ కాబట్టి థింగ్స్ ఏం లేవు, సరుకులన్నీ ఖాళీ అయిపోయాయి. చూడండి, మా క్వార్టర్స్కి నియర్ బై చాలా క్యాంటీన్సే ఉంటాయి. ఇది కొంచెం చిన్న క్యాంటీన్ అనమాట. చాలామంది అపోహ ఏంటంటే క్యాంటీన్లో ఇన్ని వస్తువులు ఉన్నాయి, ఇవన్నీ ఫ్రీయే అంటారు. బట్ అలా ఏం లేదండి, మేము కూడా జస్ట్ ఎంప్లాయీస్ అంతే. సో మాకు కూడా కొంచెం పర్సంటేజ్ డిస్కౌంట్ అనే ఉంటుంది, మొత్తం ఫ్రీ. కొంతమంది అపోహ ఎలా ఉందంటే ట్రైన్లో వస్తున్నాము అంటే ఓకే ట్రైన్ ఫ్రీ, ఫ్లైట్లో వస్తున్నాము అంటే ఫ్లైట్ ఫ్రీ, క్యాంటీన్కి వెళ్తున్నామంటే క్యాంటీన్లో సరుకులన్నీ ఫ్రీ. అదేం ఉండదు, కొంచెం పర్సంటేజ్ డిస్కౌంట్ మాత్రమే ఉంటుంది. ఇంకా మాకు కావాల్సినవన్నీ తీసుకున్నాము. యూజువల్గా అందరిలాగే నేను దేనికోసం వెళ్ళామో అది తప్ప అన్నీ తీసుకుంటాం కదా, సేమ్ నేను కూడా కాంప్లైంట్ కోసం అయితే వెళ్ళాను. అది తప్ప మిగిలినవన్నీ తీసుకున్నాం అనమాట. ఇంకా మా ఆయన అయితే ఇలా బిల్లింగ్ కౌంటర్లో వదిలేసి మేము అలా రౌండ్ వేసాము. చూసారా, మంత్ ఎండ్ కాబట్టి మందు బాటిల్స్ కూడా చాలా ఉన్నాయి, బట్ అవి మావి కాదు, మా ఆయనకి అలవాటు లేదనమాట. ఇంక ఇంటికి వచ్చి ఇలా పిజ్జా అయితే ట్రై చేశాను, చాలా బాగా వచ్చింది. ఫస్ట్ టైము బ్రెడ్ పైన ట్రై చేశాను అనమాట. మా వైషకి అయితే నచ్చింది. అంతే వీడియో, బాయ్ బాయ్. నచ్చితే లైక్ చేయండి.